తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. హర్ముజ్ జలసంధిపై ఇరాన్కు ఎలాంటి నియంత్రణ లేదని అమెరికా స్పష్టం చేసింది. హర్ముజ్పై ఇరాన్కు పట్టు ఉందని ఆ దేశ మీడియా చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది. ఈ ఏడాది మే నెల నుంచి ప్రారంభం నుంచి హర్ముజ్ గుండా వెళ్లిన నౌకల వివరాలను అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా దళాలు ఆ నౌకలకు భద్రత కల్పించాయని తెలిపింది. హర్ముజ్లో ఇరాన్ ఆటలు సాగవన్న అమెరికా తమ నియంత్రణలోనే ఆ జలసంధి ఉన్నట్లు స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని అమెరికా తెలిపింది. మే నెల ప్రారంభం నుంచి ఈ కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య మార్గం గుండా 800కు పైగా వాణిజ్య నౌకలు వెళ్లినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ నౌకలు 380 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విజయవంతంగా రవాణా చేయడంలో అమెరికా బలగాలు సహాయపడ్డాయని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ లో అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ పోస్టు చేసింది. హర్ముజ్ లో ఇరాన్ నియంత్రణ ఉన్నట్టు ఇంతకు ముందు ఇరాన్ మీడియా చేసిన ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. వాణిజ్య నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా ప్రయాణించేలా తమ దళాలు భద్రత కల్పిస్తూనే ఉంటాయని స్పష్టం చేసింది. ఇటీవల ఒమన్ కారిడార్ మీదుగా వెళుతున్న కొన్ని నౌకలను ఇరాన్ వెనక్కి పంపించి తాము నిర్దేశించిన రూట్లలోనే ప్రయాణించాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా ఈ మేరకు స్పష్టతనిచ్చింది. హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణా సామర్థ్యం యుద్ధానికి ముందున్న స్థాయితో పోలిస్తే ప్రస్తుతం 50% చేరుకుందని ఇరాన్ మీడియా వెల్లడించింది. గత 2 వారాలుగా ఈ జలసంధిని క్రమంగా తిరిగి తెరుస్తున్నట్టు ఐఆర్జీసీ ప్రకటించిందని పేర్కొంది. హర్ముజ్ నుంచి ప్రయాణించే నౌకలు తమ భద్రతా నియమాలను పాటించడంతో పాటు ఐఆర్జీసీ నావికాదళం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు హర్ముజ్ మార్గంలో నౌకాయాన భద్రతా ముప్పు ఇంకా తీవ్రస్థాయిలోనే ఉందని అమెరికా నేతృత్వంలోని జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ జేఎంఐసీ, బ్రిటన్ కు చెందిన యూకే ఎంటీఓ సంస్థలు హెచ్చరించాయి. పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని స్పష్టం చేశాయి.